వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. రోడ్డు భద్రతా ప్రమాదాల నివారణ పట్ల పౌర సమాజం చైతన్యవంతంగా వ్యవహరించాలని ఉప్పల్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ సూచించారు. ఎరైవ్ 2026 కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధి కుషాయిగూడ పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన సమావేశంలో కుషాయిగూడ డివిజన్ ఏసీపీ వెంకటరెడ్డితో కలిసి ఉప్పల్ జోన్ డిప్యూటీ కమిషనర్ సురేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్లపై ప్రయాణం సాగిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరడానికి రోడ్డు భద్రతా చర్యలు వాహనదారులకు పాదచారులకు శ్రీరామ రక్షలా నిలుస్తాయి అన్నారు. కుషాయిగూడ ఏసీపీ వెంకటరెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజా సహకారం అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కుషాయిగూడ ఆర్టీసీ డిపో మేనేజర్, కుషాయిగూడ ఇన్స్పెక్టర్లు భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, రామలక్ష్మణరాజు, సైదులు, సబ్ ఇన్స్పెక్టర్లు వెంకన్న, సతీష్, సుధాకర్ రెడ్డి, విజయ్, మాజీ కార్పొరేటర్ పావని, మణిపాల్ రెడ్డి, కాలనీ కమిటీల సమైక్య సిసిఎస్ అధ్యక్షులు ఎంపల్లి పద్మారెడ్డి, బొజ్జ రాఘవరెడ్డి, షేర్ మణిమ, జనార్దన్ గౌడ్, అనంతుల ఇంద్రసేనారెడ్డి, షాబాద్ దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మానవ తప్పిదాల వల్ల జరుగుతుందండి. ముఖ్యంగా మరి ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్, అలాగే ముఖ్యంగా ఈ రోజుల్లో ఎక్కువ సెల్ ఫోన్ డ్రైవింగ్, సెల్ ఫోన్ మాట్లాడుతూ మరి డ్రైవ్ చేస్తున్నారు. ఇది కూడా చాలా ప్రమాద పానీయాలు సేవించడం వల్ల. అలాగే మీరు ప్రతి వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి, హెల్మెట్ పెట్టుకోండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి, తాగి డ్రైవింగ్ చేయకండి. ఇవి మీరే మళ్ళా చెప్తున్నాను, మళ్ళా మీరే సెల్ఫ్గా రియలైజ్ కావాలి. కాబట్టి మీరు ఈ రోజు నుంచైనా కనీసము ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వహిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. పెట్టుకోలేదు, అదేమవుతుంది, పడిపోగానే కింద పడిపోతుంది. కొద్ది కోసం పెట్టుకుంటున్నారు కదా, అది పోలీస్ కోసం కాదు, మీకు మీ కుటుంబానికి. మేము ఏమవుతున్నాము, మిమ్మల్ని పెట్టమని చాలా చేస్తుంటే ఏమవుతున్నాము, మేము దూరం అవుతున్నాం మీకు. కానీ ఎవరి కోసం చేస్తున్నాం, మేము మీకోసమే. కానీ అందుకనే నేను అంటున్నా, పౌర సమాజంలో ఉన్న ప్రతి తానుగా సెల్ఫ్గా మోటివేట్ అయితే ఇవన్నీ కంట్రోల్ అవుతాయి. మేము ఎంత చెప్పినా మీకు బాగా బండి ఎక్కినాము అంటే డ్రైవింగ్ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, లైసెన్స్ తీసుకోవాలని చెప్తున్నాము. మీరు యాక్సిడెంట్ చేసేది అనుకోండి, మీరు ఎవరికైనా గుద్దిన అనుకోండి, మీకు లైసెన్స్ లేకపోతే ఇన్సూరెన్స్ రాదు. మీ తప్పు వల్ల ఎవరికి నష్టపోతున్నారు, మీ ఎదుటిన్నోడు నష్టపోతున్నాడు. మరి మీ యాక్షన్ వల్ల మీ ఎదుటోళ్ళు పోవద్దు కదా. కాబట్టి మనకు మనమే బాగు చేసుకోవాలి, మనకు మనమే పరివర్తన చెందాలి. చెందినప్పుడే సమాజం బాగుంటుంది, అందరము బాగుంటాం. ట్రాఫిక్ నియమాలను పాటిస్తానని హెల్మెట్ లేదా సీట్ బెల్ట్ను ధరిస్తానని, మద్యం సేవించి వాహనం నడపనని, పరిమితికి మించిన వేగంతో వాహనం నడపనని, నేను నడిపే వాహనంపై పరిమితి అనుమతించనని, తద్వారా నా ప్రాణాలను నాతో పాటు ప్రయాణించే వారి ప్రాణాలను కాపాడతానని. రోడ్డు భద్రతపై అవగాహనలో భాగంగా మా కుషాయిగూడ ఈసీఎల్ చౌరస్తా నందు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎరైవ్ అనే ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం మా సీఎం గారి ద్వారా ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం మా డీజీ గారు కూడా మా అందరికీ ఇన్స్ట్రక్షన్ చేసి అంతా పబ్లిక్లోకి వెళ్ళాలి. ఇది ఆల్మోస్ట్ మా సిపి గారు ఈరోజు మాకు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చి అన్ని కాలనీల్లోనూ, రోడ్స్లోనూ, నెక్స్ట్ విలేజ్ వైజ్ కూడా ఈ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయమని చెప్పారు. ఈ ప్రోగ్రాం మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఒక పాదచారి కానీ ఒక రైడర్ వెహికల్ నడిపించే ఒక పర్సన్ అతను ఏ రకంగా అయితే ఆఫీస్ వరకు సేఫ్గా వెళ్తాడో అదే రకంగా ఇంటికి కూడా చేరుకోవాలనేది దీని ఒక ముఖ్య ఉద్దేశం. ఆ రోడ్డు పైన ఎక్కిన తర్వాత అతను ఇంటి దాకా వెళ్ళేంత వరకు ఆ సేఫ్టీ అనేది ఉండాలి. ఆ సేఫ్టీ అనేది మనం ఈ ట్రాఫిక్లో భాగంగా వాళ్ళకి రోడ్ సేఫ్టీ గురించి చెప్తూ కొన్ని రూల్స్ని అడాప్ట్ చేయడం జరిగింది. ఆ రూల్స్ని పాటించుకుంటూ వాళ్ళు జాగ్రత్తగా వెహికల్ కనుక డ్రైవ్ చేసినట్లయితే
వాళ్ళకి ఈ సేఫ్టీ అనేది ఇదవుతుంది. దాని అన్ని రూల్స్ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా వాళ్ళు చేసేటటువంటి మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం చెప్పడం జరిగింది. యాక్చువల్గా బయటకు వచ్చినప్పుడు హెల్మెట్ ధరించడం ఫస్ట్ పాయింట్ అది. దాని తర్వాత రాంగ్ సైడ్ డైరెక్షన్, అంటే అవగాహన లేక ఒక వేలో ఒక ఫ్లో పోతూ ఉంటే దానికి ఆపోజిట్ డైరెక్షన్లో రాంగ్ సైడ్ డైరెక్షన్ వస్తూ ఉంటారు. దానివల్ల ఇద్దరికీ ప్రమాదమే, ఆ టైప్ ఆఫ్ యాక్సిడెంట్స్. నెక్స్ట్ ఇంకొకటి అనాథరైజ్డ్ పార్కింగ్, అంటే రోడ్డు పక్కనే పార్క్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అది జనరల్గా పోయే అతనికి తెలియదు, ఆ పక్కన వెహికల్ ఉందని తెలియక యాక్సిడెంట్స్ హిట్ చేయడం హైవేల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మన సిటీలో అయితే కనుక దానివల్ల మిగిలిన ప్యాసింజర్స్కి కానీ ఎమర్జెన్సీ ఉన్నటువంటి ఏమంటారు అంబులెన్స్ వీటికి అబ్స్ట్రక్టివ్గా ఉండటం జరుగుతుంది. దాంతోపాటు ఈ ట్రిపుల్ రైడింగ్లు వెళ్ళటం, ట్రిపుల్ రైడింగ్ యూత్ అనుకో ట్రిపుల్ రైడింగ్ చేయటం, డ్రంక్ అండ్ డ్రైవ్, తాగి డ్రైవ్ చేయటం. దీనివల్ల ఈ తాగి డ్రైవ్ చేయడం వల్ల అతనికి ప్రమాదమే కాక అతను వెళ్ళి వేరే అతన్ని గుద్దటం వల్ల వాళ్ళకి ప్రమాదం, లేదా ఇది ప్యాసింజర్ వెహికల్ అయితే కనుక అందులో ఉన్న వాళ్ళకి కూడా ప్రమాదం. ఈ రకమైన ప్రమాదాలని వాళ్ళు దగ్గర ఉంచుకుని అవగాహన లేక అన్ని రకాలుగాను ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో దాన్ని అందరికీ అవగాహన వచ్చే విధంగా ఈ కాన్సెప్ట్ అందరి పబ్లిక్లోకి వెళ్లాలన్న ఉద్దేశంతో సీఎం గారు ఆదేశాల మేరకు మా డీజీ గారు, మా సిపి గారు యొక్క ఆదేశాల మేరకు ఈరోజు హైర్ అఫీషియల్స్, ఎస్పీ, డీసీపీ లెవెల్ ఆఫీసరు అందరూ కూడా ఇక్కడంతా రోడ్డు మీద ఉండి అవగాహన ఇచ్చడం జరుగుతుంది. కామన్గా మీరు డ్రంక్ అండ్ డ్రైవ్లు పెడుతుంటారు సార్, డ్రంక్ అండ్ డ్రైవ్లు ఇంకా చెక్కింగ్లు పెడుతుంటారు చెక్కింగ్లో కూడా. సో పబ్లిక్ నుంచి ఏ విధమైన స్పందన వస్తుంది? అంటే ఐ మీన్ మీరు చెప్తుంటారు ఈ ముఖ్యంగా ఇది ఒక అవగాహన సదస్సు కాదు, కామన్గా చెప్తుంటారు కదా, ఏమని స్పందన వస్తుంది? అదే యాక్చువల్గా మేము ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం అనేది పోలీసు వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టనీకే ఇది పెట్టారు అనే ఆలోచన అయితే పబ్లిక్లో ఎక్కువగా ఉంది. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడంలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే తాగి నడపొద్దు అనేది అవగాహన కలిగించడంలో వన్ ఆఫ్ ది పార్ట్. ఇప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి నేను చెప్పలేను. సో దానివల్ల రోడ్డు మీద వచ్చిన అతనికి ఆల్రెడీ ఇదివరకు మేము ఎంత ప్రచారం కూడా చేసాం. దానికి కానప్పుడు ఇమీడియట్గా ఏం చేస్తామంటే సెకండరీగా ఈ వెహికల్ చెకింగ్ లాంటివి చేసి వాళ్ళ వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకోకుండా చేస్తూ వాళ్ళని ఆపి అక్కడే ఆ ప్రమాదం వేరే చోటకి వెళ్ళకోకుండా వాళ్ళని అక్కడే ఆపి వాళ్ళని చెక్ చేసి ఒకవేళ డ్రంకన్ కండిషన్లో ఉంటే కనుక వాళ్ళకి ఒక కేసు రాసి దాన్ని ఇమీడియట్గా కోర్టు ద్వారా ఫైన్ చేయడం జరుగుతూ ఉంది. బర్డెన్ ఫ్రీ అని చెప్పాలి, బర్డెన్ ఫ్రీ. ఇది వరకు చలాన్లో డైరెక్ట్గా చేయటం వల్ల ఈ చలాన్ అనేది ఫస్ట్ పాయింట్ మనం ఏం చేస్తున్నామంటే రెక్టిఫికేషన్ ఆఫ్ రైడర్. అతను చేసేటటువంటి రాంగ్ డైరెక్షన్ ఏదైతే ఉందో రాంగ్ కోసం అని చెప్పని మనం చెప్పడం అనేది ఒక పద్ధతి, చెప్తే వినకపోతే ఫైన్ రాయటం అనేది రెండో పద్ధతి. ఆ ఫైన్ రాయటం అనేది ఇదివరకు మనకి డైరెక్ట్గా క్యాష్ తీసుకోవటం అటువంటిది జరిగేది. దానిలో భాగంగా చాలా రివల్యూషన్స్ వచ్చిన తర్వాత ఆ మార్పులు, మా పోలీసులో వచ్చినటువంటి మార్పులు, ఈ సాఫ్ట్వేర్స్ ఇవన్నీ అప్డేట్ అయిన తర్వాత ఏమైందంటే కంప్లీట్గా ఏ చలాన కూడా డైరెక్ట్ పైసలు తీసుకునేది ఎక్కడ కూడా లేదు ఇంతవరకు కూడా. అవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి ఈ సేవ అని చెప్పని ఉంటుంది, అక్కడికి వెళ్ళి కట్టుకోవచ్చు. వాళ్ళు ఏదైతే ఏమంటారు రెక్టిఫికేషన్ ప్రాబ్లం ఏదైతే చేశారో వాళ్ళు చేసినటువంటి ప్రాబ్లంకి సంబంధించి వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ ఫోన్కే మెసేజ్ పంపడం, ఆ మెసేజ్ చూసుకుని వాళ్ళు ఆల్రెడీ ఈ ప్రాబ్లం అయింది కాబట్టి నాకు ఈ ఫైన్ వచ్చిందని చెప్పని వాళ్ళు ఈ చలానికి వెళ్ళి కట్టుకోవడం, ఈ రకంగా అప్పుడే తీసేశారు. ఇప్పుడు సారు ఏదైతే సీఎం గారు మాకు ఈ ప్రోగ్రాం గురించి చెప్పారో డైరెక్ట్గా అందులోంచి అకౌంట్ నుంచి కట్ అవుతుందని చెప్పారు అనేది, అది ఆల్రెడీ ఇంకా ఫ్యూచర్లో ఏమైనా రావచ్చు. వస్తే కనుక ఇంకా మాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే పబ్లిక్తో డైరెక్ట్ పైసల్ కాంటాక్ట్ అనేది లేకుండా ఉంటే కనుక పోలీసు చాలా హ్యాపీగా వర్క్ చేసుకుంటాం, ఇబ్బంది అవుతుంది. సౌండ్ పొల్యూషన్ కూడా పరగా ఇప్పుడు మెయిన్గా ప్రధాన ఆధారంలో సౌండ్ పొల్యూషన్ చేసుకుంటూ వాహనాలు వెళ్తుంటాయి. సో వాటిపైన ఏమైనా యాక్షన్ తీసుకుంటారు? మొన్నటి వరకు రాకుండా సిపిగా ఉన్నంత వరకు ఈ అంటే ముఖ్యంగా సౌండ్ పొల్యూషన్ పైన ఒక డ్రైవ్ చేసి ఇప్పుడేమన్నా అట్లాంటివి చేస్తున్నారా? యాక్చువల్గా సౌండ్ పొల్యూషన్ అనేది అది కంటిన్యూస్ ప్రాసెస్, మాకు ఇమీడియట్గా కంటిన్యూగా చేస్తూ ఉన్నాము. ఈ సౌండ్ పొల్యూషన్ అనేది వెహికల్స్కి సంబంధించి యూత్లో ఎక్కువగా ఉంది. యూత్లో ఏం చేస్తున్నారంటే వాళ్ళ సైలెన్సర్స్ని అది ఏదైతే కంపెనీ నుంచి వచ్చిన దాన్ని మాడిఫైడ్ చేస్తూ వీళ్ళకి కావాల్సినటువంటి సౌండ్ రావాలన్న ఉద్దేశంతో దాన్ని ఫిక్స్ చేసుకుని నడపడం జరుగుతుంది. దానివల్ల వెహికల్ కన్జప్షన్, దాని వెహికల్ లైఫ్ కూడా పాడవుతుంది, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఈ సౌండ్ రావడం వల్ల చుట్టుపక్కల వాళ్ళకి హార్ట్ పేషెంట్స్,
ఓల్డ్ పీపుల్ వీళ్ళకి చాలా ఇబ్బంది అవుద్ది ఆ సౌండ్ వల్ల. హార్ట్ పేషెంట్స్ అయితే ఆల్మోస్ట్ దాన్ని బేర్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట. దీనికి భాగంగా ఆల్మోస్ట్ మనం సౌండ్ పొల్యూషన్ చేసేటువంటి వెహికల్స్ ఏవైతే రోడ్డు మీద తిరుగుతాయో ఇమీడియట్గా వాటిని ఆపడం, వాళ్ళకి చలాన్ రాయటము, చలాన్ రాసిన తర్వాత వాళ్ళని ఈ సేవలో ఫైన్ కట్టుకోమని చెప్పటము, దాని తర్వాత అవసరమైతే కనుక ఇమీడియట్గా అక్కడే ఆ సైలెన్సర్ తీపిచ్చేసి అతని ఒరిజినల్ సైలెన్సర్ ఏదైతే ఉందో దాన్ని ఫిట్ చేసి పంపించడం కూడా జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ డీజీపీ గారు, సైబర్ మల్కాజ్గిరి సిపి గారి ఆదేశాల మేరకు ఇక్కడ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో, ఇది ఉప్పల్ జోన్లో ఉంది, ఈ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రోడ్డు భద్రతా వారోత్సవాలకు సంబంధించి ఎరైవ్ ఎలైవ్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే మీ ఇంటికి మీరు ఎలైవ్గా ఎరైవ్ అవ్వండి, క్షేమంగా రండి మీ ఇంటికి అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ఎవరైతే రోడ్డు ప్రమాదంలో విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ యొక్క అనుభవాలు, వాళ్ళు పొందిన ఆవేదన, వాళ్ళు పడ్డ కష్టాలు అవన్నీ కూడా వాళ్ళతోనే చెప్పించడం జరిగింది. దాంతోపాటుగా ఎక్స్పర్ట్స్, మెడికల్ ఎక్స్పర్ట్స్ని పిలిపించి వాళ్ళు కూడా రోడ్డు ప్రమాదం జరిగితే వచ్చే శారీరకంగా వచ్చే ఇబ్బందులు, మానసికంగా వచ్చే ఇబ్బందులు, ఫైనాన్షియల్గా వచ్చే ఇబ్బందులు ఇవన్నీ కూడా డాక్టర్స్ కూడా వివరించారు. దాంతోపాటుగా ట్రాఫిక్, రోడ్ ట్రాన్స్పోర్ట్, ఆర్టీసీ, ప్రజాప్రతినిధులు వీరందరూ కూడా ప్రజలందరికీ కూడా ఈ రోడ్డు ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి, వాటి వల్ల వచ్చే కష్టాలేంటి, నష్టాలేంటి, ట్రాఫిక్ నియమాలని, అదేవిధంగా హెల్మెట్ పెట్టుకోవడం యొక్క అవసరాన్ని, సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సిన అవసరాన్ని ప్రజలందరికీ కూడా వివరించడం జరిగింది. సో మరొకసారి ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే మీరందరూ కూడా ట్రాఫిక్ నియమాలను పాటించండి. 2 వీలర్ మీద వెళ్తే హెల్మెట్ ధరించండి, కారులో వెళ్తే సీట్ బెల్ట్ ధరించండి, సిగ్నల్ జంపింగ్ చేయకండి, లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేకింగ్ చేయకండి. ఇట్లా అన్ని రకాల ట్రాఫిక్ రూల్స్, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు, మద్యం సేవించి వాహనం నడపొద్దు, పరిమితికి మించి ఓవర్లోడింగ్ ప్రయాణికులను ఎక్కించుకోవద్దు ఆటో డ్రైవర్స్ అయితే. ఇట్లా అన్ని రకాల నియమ నిబంధనలు పాటించి మీ ప్రాణాలు కాపాడుకోండి. మీ పక్కవారు పాదచారులు కావచ్చు, 2 వీలర్ మీద ప్రయాణించే వాళ్ళు కావచ్చు, ఇతర వాహనాల్లో ప్రయాణించే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరి ప్రాణాలు కూడా మీరు కాపాడాలి. అది మనందరి బాధ్యత. ఇది అంశంపై ఇంకేమైనా అవగాహన కార్యక్రమాలు చేపట్టబోతుంది. వచ్చే 10 రోజులు కూడా ఈ అంశం మీద రకరకాల కార్యక్రమాలు చేపట్టబోతుంది. అంటే సంవత్సరానికి ఈ రోడ్డు ప్రమాదాలను ఎంతమంది చనిపోతుంది? అది ఆ డీటెయిల్స్ మనకి తెలియదు. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.